హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది క్రేజీ బాయ్స్ 1. మన ఛానల్ వచ్చేసి కొత్తగా వెళ్ళడం జరిగింది. సో గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియోస్ చూడండి. మొన్న నేను వచ్చేసి ఒక వీడియో అయితే పెట్టాను, ఇంట్రడక్షన్ వీడియో అనేసి. ఆ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా 15 వ్లాగ్స్ చేయబోతున్నాం అనేసి. కానీ వ్లాగ్ బదులు అంటే వ్లాగ్స్ చేసాం, కాకపోతే ఈ సిచ్యువేషన్లో ఇది ఒక వీడియో. మీ వీడియో వచ్చేసి మన టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే డేట్ వచ్చేసింది కదా. సో మొన్న ఏపీలో జరిగిన ఒక హఠాత్ పరిణామం వల్ల హఠాత్ పరిణామం వల్ల ఇక్కడ కూడా అట్లాంటివి జరగకూడదని మా ఫ్రెండ్స్ కోసం, మా బ్రదర్స్ కోసం, మా సిస్టర్స్ కోసం ఈ వీడియో సస్తారంత కాన్ఫిడెంట్. సో గైస్ చేస్తున్నాం. మా ఛానల్కి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మొన్న పెట్టిన వీడియోకి అయితే వచ్చేసి 300 వ్యూస్, 59 లైక్స్ వచ్చినాయి. సో గైస్ అట్లనే సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రేజీ బాయ్స్. మనోడైతే ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు, అయిపోయింది. ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా పెట్టేశారు, చూసేయండి. అది కూడా ఛానల్లో ఎంతో మంచి, ఫస్ట్ ఇది చెప్పొద్దులే కానీ మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తుంది. చూసి థ్రిల్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు, ఫన్ ఇంకెన్నో ఉంటాయి ఈ ఛానల్. కొందరు వ్లాగ్స్లో ఏంటంటే ఇవి మాత్రమే, లైక్ ప్రాంక్ వీడియోస్ మాత్రమే లేదా వ్లాగింగ్ మాత్రమే ఉంటుంది. మన దాంట్లో అట్లా కాదు, మల్టిపుల్. ఎందుకంటే మన దగ్గర చాలా ఫ్రెండ్స్, దాదాపు 10-15 మెంబర్స్ ఈ ఛానల్కి చాలా మంది కంపెనీ లాగా అట్లా. మేము రోజు ఒక వీడియో చేస్తాం. సపోజ్ ఈరోజు ఇద్దరం, తర్వాత 2-3 మెంబర్స్. ఇది ఒక లైక్ ఇంట్రడక్షన్. బట్ దీంట్లోనే కొంచెం ఒక వీడియో చేయాలి. వీడియో చేస్తాం అంటున్నాం కానీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తారు అని చాలామంది వెయిట్ చేస్తారు. అంటే మీరు కొత్తగా వచ్చినట్లయితే వెయిట్ చేయకూడదు. ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ కానీ మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏదబ్బా వీళ్ళు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తలేరు అనుకుంటారు. ఫస్ట్ అయితే ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాసిరు. అందరైతే రిజల్ట్స్ అనగానే అందరు భయపడతారు. ఎక్కడ చూసినా అదే టాక్. ఎందుకంటే మాది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎవరిని గెలిగినా కానీ వాడు అదే అంటారు, రిజల్ట్స్ వస్తాయంటారు బాబు, రిజల్ట్స్ వస్తాయంటారు బాబు. అసలు ఈ రిజల్ట్ కథ ఏంది? స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు, రిజల్ట్స్ అనగానే భయపడతారు. దేనికి భయపడతారు అసలు? నథింగ్. ఏది అసలు లైన్స్ రాసి రిజల్ట్స్ కోసం సస్తా ఉంటారు. అసలు ఎందుకు? అసలు ఒక చీప్ మెంటాలిటీ స్టూడెంట్ చేస్తారు. ఎందుకంటే వాడేదో డిప్రెషన్కి వెళ్ళిపోయి అరే మార్క్స్ తక్కువ వచ్చినాయి, వాడు రిలేటివ్స్ ఏమో అంటున్నారని, వాడేదో అంటున్నాను, వీడేదో అంటున్నాను, మా ఫ్రెండ్ అది అన్నాడు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అది అన్నాడు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అది అన్నాడు. ఇవన్నీ పక్కన ఎన్విరాన్మెంట్ అనేది తెలుసు. మనం ఉన్న సొసైటీలో అసలు ఇండియా కల్చరే బాగాలేదు, అది అందరికీ తెలుసు. అసలు ప్రతి ఒక్కడు సెల్ఫ్ వాడే డబ్బు కొట్టుకుంటాడు. పక్కడు ఏదన్నా అంటే వాడిని ఇంకా డిమోటివేట్ చేయడమే కానీ మోటివేట్ చేయడం. ఒకటి ఫెయిల్ అయిందంటే వాడిని మోటివేట్ చేసిన వాడు ఓడుతాడు, డిమోటివేటే చేస్తాడు, వాడిని బాగా డిప్రెషన్లో తీసుకుంటాడు. కానీ ఈ ఛానల్లో మేమేం చేద్దాం అనుకున్నాం అంటే, ఎవరైతే మార్క్స్ తక్కువ వచ్చినాయి లేదా ఫెయిల్ అవుతాం, డిప్రెషన్లోకి వెళ్తారు, ఇంకా వేరే చెడు ఆలోచిస్తుంటారే, అది ఊరు వేసుకుందాం, ఇవన్నీ కరెక్ట్ కావబ్బా. మనం ఏంది లైఫ్ లీడ్ చేయాలి మంచిది. మార్క్స్ అనేది మ్యాటర్ కాదు, చదవాలి. అందరూ చదివినట్టు మనం చదవాలి, ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలి, గ్రాడ్యుయేషన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ రాలేదా వదిలేసి అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇలాంటి మోటివేషన్ అయినప్పుడు చెప్పలేము లైఫ్. కొంతమంది మారచ్చు, కొంతమంది మారకపోవచ్చు, కానీ మారాలి. యూత్ అనేది మారాలి, ఆలోచనలు మారాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు రిజల్ట్స్ స్కోర్ అనేది మ్యాటరే కాదు. అవును గైస్, ఈ రిజల్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ నెగిటివ్గా రాని, పాజిటివ్గా రాని, మనం ఎట్లొచ్చినా సరే పాజిటివ్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రిజల్ట్ వల్ల మనకు చాలా అవమానాలు ఎదురవుతాయి. మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వానికి వచ్చినాయి, వీళ్ళకి తక్కువ వచ్చినాయి, వానితో పోల్చుకోవాలి, వీనితో పోల్చుకోవాలి, ఇవన్నీ కాదు. ఫస్ట్ మన మనం పేరెంట్స్కి చెప్పుకోవాలి. ఏదన్నా వానితో పోల్చకండి, వీనితో పోల్చకండి. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా అంటే, సపోజ్ చుట్టాల పోయి ఉన్నాడు, వానికి ఎక్కువ వచ్చినాయి నీకు రాదు, వానికి ఎక్కువ వచ్చినాయి నీకు రాదు, ఇంతే. వాళ్ళు అర్థం చేసుకోరు వానికి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వీనికి ఏది ఇంట్రెస్ట్ ఉంది అని అసలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ మెంటాలిటీ వాళ్ళది, మీ మెంటాలిటీ వీళ్ళది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే
బాగా నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివిటీ తోటి ఈ నెగిటివిటీని ఇట్లనే ఫాలో చేసుకుంటా సూసైడ్ దాకా పోతారు రిజల్ట్ వల్ల. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే మీకు ఏమైంది, మార్కులు పెరుగు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి, సరే ఒకవేళ రిజల్ట్ ఫెయిల్ అయినావు సప్లి రాసుకో, సప్లి రాలేదనుకో మళ్ళీ 1 ఇయర్ ఆగు. ఆ 1 ఇయర్ ఉత్త ఖాళీ కూడా అంటుంది, కోచింగ్ తీసుకో, లేదా ఏదైనా జాబ్ పర్పస్లో చూడు, సెటిల్ అయ్యే పర్పస్లో చూడు. నీకు ఇప్పుడు ఎన్ని సోర్సెస్లో చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క చిన్న పనితోనే జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిజల్ట్ వల్ల చదువు వల్లనే మనం పైన సెటిల్ కావాలి అని అనుకుంటే కాని పని. అట్లాంటి అమ్మ కూడా అనుకోవచ్చు, వీళ్ళేదో ఎగ్జాంపుల్ చెప్తారు అది కానీ. మేము కూడా సెకండ్ ఇయర్, మేము కూడా ఎగ్జామ్స్ మొన్ననే రాసినాం. సో మాకు కూడా తెలుసు రిజల్ట్స్ అంటే ఎట్లుంటుంది ఇంకని. అందుకే ముందే ఇట్లాంటిది జరగద్దు. మా ఫ్రెండ్స్ చింటూ చెప్పినట్టు, చింటూ ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు కదా మీ పేరు చింటూ చెప్పినట్టు రియల్గా అది ఫ్యాక్టే. అతను చెప్పింది అయితే ఫ్యాక్టే నిజంగానే. ఏదైనా బతికేయచ్చు, ఏదైనా చిన్న సోర్స్ తోటైనా ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటే అయినా బతికేయచ్చు యూనివర్స్లో. కానీ ఏంటంటే ఫస్ట్ డిప్రెషన్ పోవద్దు స్టూడెంట్స్ అనేది ఫస్ట్. అది ఏదైనా ఆలోచించినా కానీ వాడికి అన్ని మార్క్స్ వచ్చినాయి, వీడికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, డిప్రెషన్ అవసరం లేదు. వాడైనా ఎక్స్పీరియన్స్ అయినా లైఫ్ అనేది హ్యాపీగా ఉన్నామా లేదా, లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ అయినావా, లైఫ్ ఎట్లుంది చూడాలి. ఒక దేవుడు వరంలాగా మనకు లైఫ్ ఇచ్చినప్పుడు ఆ లైఫ్ లీడ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, రిజల్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాను, ఫెయిల్ అయ్యాను, చచ్చిపోతాను. దానివల్ల ఏం లాభం ఉంటుంది చెప్పండి. పేరెంట్స్ ఎంతో హోప్ తోటి మిమ్మల్ని కాలేజ్ పంపించి చేస్తే మీరు తెచ్చిపెట్టేది కదేనా, అది కాదు కదా, అది రాంగ్ అన్నట్టు. డిసిషన్స్ అనేవి మంచివి తీసుకోండి. ఎందుకంటే మొన్న ఏపీలో కూడా రిజల్ట్స్ వచ్చాక ఎప్పుడైనా రిజల్ట్స్ వదిలేగానే ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు. అసలు చావడం మంచిది, అసలు అది దేనికి చేస్తారో అసలు అర్థమే కావట్లేదు. ఒక రీజన్ లెస్, ఒక ఏం చేతగానోడు చస్తాడు సావనేది. ఎప్పుడైనా అది మన దగ్గర రావాలి, మనం దాని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇంత కష్టం ఏం రాలేదు మనకి. మనం లైఫ్లో చాలా లీడ్ చేయాలి, మ్యారేజ్, ఇంకా చాలా కథ, ఇంకా చాలా ఉంది లైఫ్ అనేది. ఇంకా నువ్వు 18 ఇయర్స్కి ఇంత రిస్కీగా ఫీల్ అవుతున్నావు అంటే లైఫ్ ఇంకా అది వేస్ట్ అన్నట్టు. ఒక స్టడీ పర్పస్, స్టడీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ బయట చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏంటంటే వాళ్ళంతే, ఇంకా మా అబ్బాయి బాగా చదువుతుండు, మీ అబ్బాయి బాగా చదవట్లేడు, కాకపోతే స్టడీస్లో యావరేజ్. ఇట్లా మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లాంటి వీడియోస్ చేస్తే దీనివల్ల ఎవరైనా ఇట్లనే ఈ వీడియో చూసినప్పుడు అరే ఇట్లా చెప్పిండే అన్న. ఎందుకంటే దీంట్లో చాలామంది మా సబ్స్క్రైబర్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరు. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏదైనా వీడియో చేస్తున్నామంటే దానివల్ల యూజ్ ఉండాలి, ఎవరికి యూజ్ ఉండాలి, మా సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండాలి, మా వ్యూవర్స్కి, ఇంకా మాకైతే ఎవరైతే లైక్ చేస్తారో మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి యూజ్ ఉండాలి ఫస్ట్. దాన్ని బట్టి ఆ వీడియోని స్ప్రెడ్ అయిపోతుంది. దాంట్లో మంచి పాజిటివ్నెస్ ఉంటే ఆ వీడియోలో పక్కా స్ప్రెడ్ అవుతుంది. అందుకని మేము ఈ వీడియో చేస్తున్నాం. రిజల్ట్స్ రాకముందుకే ఈ వీడియో చేస్తున్నాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేయరు ఎవరు, చేసినా కానీ దానివల్ల యూజ్ ఉండదు. వాడు రిజల్ట్ చూసిందంటే వాడు డిప్రెషన్లో పోతాడు. వాడు ఈవినింగ్ కల్లానే వాడు డెడ్ బాడీ చూస్తున్నాం. అది అసలు అసలు ఏపీలో కూడా మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకా అదంతా వద్దులే. కానీ దీంట్లో మేము అట్లాంటి డిప్రెషన్లో తీసుకోవడానికి కాదు, ఒక మోటివేషన్ ఇవ్వడానికి అంతే. లైఫ్లో అనేది ఏది మనకి ఏంటిది మంచిగా ఉండాలంటే మనమే అలవర్చుకోవాలి. ఆ సిచ్యువేషన్ మనం మంచిగా చేసుకోవాలంటే ఏముంది, మా అంటే ఫెయిల్ అయ్యాను, ఏమవుతుంది, ఫెయిల్ అయితే మంచిగా హ్యాపీగా ఉండు నాకు. అప్పుడు ఏమవుతుంది, ఏం కాదు. ఏమన్నా అవుతుందా, ఏం కాదు. నువ్వు 100 కోట్లు సంపాదించినా రేపు చావాల్సిందే. ఏం పైసలు లేనోడు చావాల్సిందే. పైసలు ఉన్నోడైనా అదే బువ్వ తినాలి, పైసలు లేనోడైనా గదే బువ్వ తినాలి. అందరు తినాల్సిందైతే అదే. కాబట్టి మార్క్స్ రిలేటెడ్గా డిప్రెషన్లో పోకుండా నేను చేస్తా, నేను ఫ్యాన్ కూరేసుకుంటా, నేను ట్రైన్ కింద పడతా, ఇట్లాంటివన్నీ బంద్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్పండి, మీ సిస్టర్స్కి, బ్రదర్స్కి, ఇంకా మీ రిలేటివ్స్ వారికి ఎవరైనా ఇట్లా డిమోటివేట్ చేస్తుంటే డిమోటివేట్ చేసే వారిని చూసి మీరు నవ్వాలి ఫస్ట్. అది నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మార్క్స్ లైఫ్లో ఇంపార్టెంట్ కాదంటే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టడీ అనేది ఇంపార్టెంట్. కానీ నువ్వు కష్టపడ్డోడు మార్క్స్ రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సపోజ్,
మా ఫ్రెండ్ వాళ్ళు అంతే, మనం చేయలేము. ఒక్కొక్కరిని చదవడానికి కూడా ఒక్కోసారి హై ర్యాంక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే అది బై లక్ అట్లా రావచ్చు. మనం చదివినాం, మంచి ఎఫెక్ట్ పెట్టినాం. ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో కాకుండా కానీ సపోజ్ చెప్పలేము, ఇంకా నువ్వు రేపు జాబ్ పర్పస్నైనా గదే ఎఫెక్ట్ పెడితే నువ్వు దాంట్లో గ్రో కావచ్చు. నీ దగ్గర కష్టపడే తత్వం ఉంటే చాలు, నువ్వు ఎక్కడికైనా పోయి కష్టపడవచ్చు. ఏది చేసుకున్నా కానీ నీకు మంచిగా మనీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ చదువుతాం కానీ మార్క్స్ అనేది మీరు అది డెప్త్గా ఆలోచించకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. మైండ్కి అనేది కొంచెం రిలీఫ్ ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసినాం, మళ్ళీ రిజల్ట్స్ మీద ఒత్తిడి పెట్టకండి. ఆ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి, రోజులు గడుస్తూనే ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి. అవి కామన్ ఇష్యూ, దాంట్లో ఏం లేదు. ప్రతి ఒక్కడు అనుకుంటాడుగా నేనే ఫెయిల్ అయినా అనుకుంటాడు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళు 100 మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు. దాంట్లో నువ్వు ఒక్కని. నీకంటే తెలివి తక్కువడు కూడా ఈ భూమి పైన జీవిస్తాడు. కాబట్టి నువ్వు అట్లా అనుకోవాలి, నేనే అందరికంటే తెలివైనోడిని అని అట్లా బతకాలి. అంతేగాని మార్క్స్ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అవుతా, మీరు అనుకుని ఉండొచ్చు, వీళ్ళని దెబ్బ ఇంత సొల్లు చెప్తారు, మాకు ఇదంతా తెలుసు కానీ అనుకుంటారు. కానీ ఇదంతా తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటుంటాడు. తెలియనోడే కదా ఇప్పుడు సూసైడ్ చేసుకుని రావడం, వానికి ఏ సోర్స్ ఉండదు. కొంతమందికి ఇంటర్నెట్ సోర్స్ ఉండదు, వాడు ఏం చూడడు. సపోజ్ ఈ వీడియో చూస్తే వాడికి ఏంటంటే వాడి టైం ఈ వీడియోస్ సపోజ్ వాళ్ళ సిస్టర్స్కి వాడు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తే కొంచెం మోటివేట్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా ఒక స్టూడెంట్స్ కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మేము కూడా కొన్ని ఛానల్స్ని ఫాలో అవుతాం. ఆ ఛానల్స్ చూసినప్పుడు మాకు ఎక్కడి నుంచో ఆనందం వస్తుంది, మేము ఏమంటే వదిలేస్తాము. ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్ అనేది కొన్ని మనం వినడం ద్వారా చాలా యూజ్ ఉంటుంది అన్నట్టు కొన్ని వీడియోస్. దాంట్లో వల్ల మనం లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. చాలామంది మారుతారు. ఇప్పుడు చాలామంది ఏది చేయాలన్నా కానీ యూట్యూబ్. కాబట్టి ఈ మోటివేషన్ నేను ఫస్ట్ మా బ్లాగ్లో ఈ ఛానల్ వీడియోలో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ కావాలని, అలాగే మా ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికి కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి అని బాధపడకుండా ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ వస్తాయి. ఏం కాదు, టెన్షన్ తీసుకోకండి, లైఫ్ మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరిది. చిన్న దాంట్లోకి సూసైడ్లు చిల్లర చేయడం బంద్ చేసుకోండి. ఫస్ట్ డిప్రెషన్లకి అయితే అసలు వెళ్ళొద్దు. బీటెక్ పోయిందా, ఎంసెట్ రాసు, బీటెక్ పోయిందా, పోనీ డిగ్రీ చేసుకో. డిగ్రీ కూడా రాలేదా, డిగ్రీ రాకుండా ఏముండదు. డిగ్రీ వస్తే డిగ్రీ చేసుకో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకో. ఇంకా మీకు తెలియని విషయాలు ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళకి జాబులు రాక పిచ్చోళ్ళలాగా బయట తిరుగుతుంది. మీకు తెలియదు. అది ఒకటేం చెప్తాడు, సిఎస్సి తీసుకో, కాలేజెస్ పోవాలి, మనం సీట్ తెచ్చుకోవాలి. కాకపోతే నీది ఏంటంటే పర్ఫార్మెన్స్ బిల్డ్ పైన ఉంటుంది. ఇప్పుడు ఎవడు నీ మార్క్స్ చూసి ఇస్తలేడు, నీ యొక్క టాలెంట్, నీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది. నువ్వు వాడి దగ్గర పోతే నువ్వు ఏం లాభం చేసినావు. యాక్చువల్గా మన ఇండియాలో, మన మెయిన్ తెలంగాణలో అయితే ఆ బుక్స్ రిలేటెడ్గా చెప్తారు చదువు. ఆయనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, వాడు ఏదో బుక్లో బట్టి పడతాడు, పోయి రాసేస్తాడు. ఎందుకంటే మేము తెలంగాణలో చదువుతున్నాం, నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. స్టడీ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉండదు. అవి అప్పటి వరకే గుర్తుంటాయి. మనం ఏంది చదువుతున్నామంటే అది లైఫ్లో యూజ్ కావాలి. ఫస్ట్ అది ఏదో రాష్ట్రమా మార్క్స్ వచ్చినాయి దానివల్ల వాల్యూ ఏముంటుంది, ఏముండదు. ప్రతి ఒక్క లెసన్ వింటాడు కానీ వాడు దాని సారాంశం ఏముంది, ఒక ఎగ్జామ్లో రాసి వస్తాడు. కాకపోతే ఆడేంది, ఆ జీవితంలో అవి అలవర్చుకొని ఆ జీవితంలో మార్చుకోవాలి. అట్లా ఆ జీవితం అనేది కొనసాగుతుంది. అంటే మంచి అలవాట్లతోటి ఒక మంచి సిటిజన్ కావాలి ఒక స్టూడెంట్ అని మనకి మంచి వాల్యుబుల్ వర్డ్స్ కానీ వాల్యుబుల్ లెసన్స్ కానీ మనకు చెప్తారు ప్రతి ఒక్క ఇంగ్లీష్ సబ్జెక్టులలో, తెలుగు సబ్జెక్ట్. కానీ వాడు అవన్నీ చూడడు, ఎంతసేపు ఉన్న స్టోరీ చదువుకుంటాడు. ఎప్పటివరకు ఓన్లీ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ వరకే. తర్వాత వాడికి ఆ స్టోరీ గుర్తుండదు, అది ఏముండదు. ఈ తర్వాత ఇంకా వాడిని విర్రువీగుడు ఎంతసేపు ఉన్నా నేను పైసలు చంపేయాలి, సాఫ్ట్వేర్ దిక్కుపోవాలి, సిఎస్సి తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, తెలుగులు తీసుకోవాలి. దీని తర్వాత మేము ఇంకా మోటివేట్ బాగా చేస్తాం స్టూడెంట్స్ని. ఎవరైతే డీమోటివేట్ అవుతారో వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే దీంట్లో మేము మంచిగా చెప్తున్నాం. అంటే చెప్పడం అంటే ఏం లేదు, ఎవరైనా కానీ చెప్తారు, కానీ మీరు అది తీసుకొని మీరు బిలీవ్ చేసుకోవాలన్నట్టు నమ్మకంతో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెయిట్ ఏంటంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్తే మోటివేట్ చేయడానికి తక్కువ మంది ఉంటారు. అందుకని మేము ఈ వీడియో చేయడానికి ఫస్ట్ అది కారణం అనేది. ఈ వీడియో చేయడానికి అదే. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. ఫెయిల్ అయితే నవ్వడాలు, మా ఓడికి ఎక్కువ వచ్చినాయి, మీ ఓడికి తక్కువ వచ్చినాయి, మీ ఓడి కంటే మా ఓడే గొప్ప, మీ ఓడి ఇన్ని గంటలు చదివి, మీ ఓడి ప్రైవేట్ స్కూల్ చదివి, మా ఓడి గవర్నమెంట్ స్కూల్ చదివి, ఇవన్నీ చెత్త మొత్తం చెత్త టాక్ ఉంటుంది అన్న. మీకు మోటివేషన్ ఏడం కాదు, 100% ఒక 10% అందుతుండొచ్చు మోటివేషన్. ఇంకా అందరు డీమోటివేట్ చేసే వాళ్ళే ఉంటారు.
ఇంకా పేరెంట్స్ కూడా అంతే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే పేరెంట్స్కి అంత కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చిల్డ్రన్స్ని. ఎక్కువ శాతం అయితే అర్థం చేసుకోరు. వాడోడు అన్నాడు, వీడోడు అన్నాడు. దానివల్ల ఇంకా దయచేసి పేరెంట్స్కి కూడా చెప్తున్నాం, పేరెంట్స్ కూడా మారండి. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడే అదేముందిరా లైట్ తీసుకోరా, మేము బతకట్లేమారా అన్నట్లు చెప్పాలి. మార్క్స్ తక్కువ వచ్చినా కానీ అని చెప్పాలి తప్పించి మార్క్స్ చదవద్దని మేమైతే ఏం చెప్పట్లేము. చదవాలి, మేము కూడా చదివే ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కూడా మేము చదువుతూనే ఉంటాము, మేమేం బంద్ చేయము. కాకపోతే మాకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని, మాకు ఒక యూట్యూబర్స్ కావాలని మా యొక్క గోల్. కాబట్టి మేము ఈ వీడియోస్ తీస్తున్నాం. అది కాక ఎవరైతే డీమోటివేట్ ఉంటారో వాళ్ళకి మోటివేట్ చేయడానికి మా ఫస్ట్ బ్లాగ్లో ఒక అందరికీ మంచి అందాలని, మా ఫ్రెండ్స్కి ఇది యూస్ఫుల్ కావాలని ఈ ఉద్దేశంతో ఈ వీడియో మేము తీస్తున్నాం. ఇంకా ఓకే గైస్, మీరు చూసారు కదా, దిస్ మోటివేషన్ వీడియో. మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవన్నీ మూవ్ ఆన్ చేసుకుంటూ రావాలి. మన వే ఆఫ్ థింకింగ్ పాజిటివ్ ఉంటే మనం ఆల్వేస్ మూవ్ ఆన్ కావచ్చు. ఫస్ట్ పేరెంట్స్కి వచ్చేసి కంపేర్ చేయడం అయితే స్టాప్ చేయండి. మీరు కంపేర్ చేయడం వల్లనే పిల్లలు అయితే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందరికి వస్తాం. ఇవి అనే కాదు, ప్రాంక్స్ అయినా సరే, వేరే యాజ్ ఫన్ పరంగా అయినా సరే, మోటివేషన్ పరంగా అయినా, స్టడీస్ పర్పస్, ఆల్ లైక్ మల్టిపుల్ ఛానల్ అనమాట మాది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.